కొందరికి తినేటప్పుడు చెమటలు పడుతూ ఉంటాయి. మెడ, ముఖం, తల, నుదుటిపై ధారలు కారుతూ ఉంటాయి. దీన్ని గస్టేటరీ స్వెట్ లేదా ఫ్రేజ్ సిండ్రోమ్ అని పిలుస్తూ ఉంటారు. ఇది అంతర్లీన అనారోగ్య సమస్యకు సంకేతమని, లైట్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కారంగా ఉండే ఆహారం తిన్న తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరిగి ఇలా జరుగుతుందని, క్యాప్సైసిన్ అనే ఎంజైమ్ ఇందుకు కారణమని తెలిపారు. కాగా ఈ పరిస్థితి ఎవరిలో వస్తుంది, అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేవి ముందుగా అందరూ తెలుసుకోవాలి. మెడ లేదా తల శస్త్రచికిత్స కూడా అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి. సర్జరీ జరిగిన వారిలో పరోటిడ్ గ్రంథి తొలగించబడినప్పుడు ఈ శస్త్రచికిత్స ప్రమాదవశాత్తు సమీపంలోని నరాలకు హాని కలిగిస్తుందని నమ్ముతారు. ఫలితంగా చెమట పట్టడం వంటి కొన్ని మిశ్రమ నరాల సంకేతాలొస్తాయి. మనం తిన్నప్పుడు మన శరీరం సహజంగానే ఎక్కువ లాలాజలం ఉత్పత్తి చేస్తుంది. కానీ పరోటిడ్ గ్రంథుల నుంచి నరాలు దెబ్బతిన్నట్లయితే మీ శరీరం లాలాజలానికి బదులుగా చెమట పట్టడం ప్రారంభించవచ్చు. దీన్ని కొంతమంది డైటీషియన్లు మీట్ స్వెట్స్ గా పరిగణిస్తారు. అధిక ప్రోటీన్ కలిగిన భోజనం తీసుకున్న తర్వాత అధిక చెమట వస్తుంది. ఎందుకంటే ప్రోటీన్ విచ్ఛిన్నమై జీవక్రియ రేటును కలిగి ఉంటుంది. అందువల్ల శరీరం ప్రతిస్పందన చెమట ద్వారా చల్లబడుతుంది. కాబట్టి ఆహారంలో ప్రోటీన్ను బ్యాలెన్స్ చేయటం, తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఫుడ్ తీసుకోవటం చేయాలి. తద్వారా చెమట రావడం తగ్గిపోతుంది. ఆల్కహాల్ తీసుకున్నాక బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. దీనివల్ల చెమట అధికమవుతుంది. కాబట్టి మందు తాగాక శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచేందుకు నీరు ఎక్కువగా తీసుకోవాలి. వైద్యులు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. చెమట వచ్చే ప్రాంతాల్లో అప్లై చేయడానికి యాంటీపర్స్పిరెంట్స్ ఇస్తారు. ఎలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు చెమట వస్తుందో తెలుసుకుని వాటిని అవాయిడ్ చేయటం మంచిది.